RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎంపీటీసీ దుర్గం విక్రమ్, మాజీ సర్పంచ్ సయ్యద్ కిజార్ హుస్సేన్, లాలాజీ, దుర్గం తిరుపతి ప్రభాకర్, మాజీ వార్డు సభ్యులు ఇఫత్ హుస్సేన్, సాయి, జగదీష్లతో కలిసి ఈరోజు పత్రికలలో వచ్చిన వార్త ఆరెక్కుల బీసీ బిడ్డలకు అవార్డు వస్తే అణిగి తొక్కడానికే ఫిర్యాదులు చేస్తున్నారని మాజీ ఎంపీటీసీ సరిత కిషోర్ గురువారం ప్రెస్ మీట్లో చెప్పిన మాటల్లో వాస్తవం లేదని మీడియా సమావేశంలో ఖండించారు. అనంతరం మాజీ ఎంపీటీసీ దుర్గం మాట్లాడుతూ, నేను సర్పంచ్గా ఉన్న కాలంలో సిర్పూర్ టీ అభివృద్ధి చెందిందని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. చెనకపూరి శంకర్ కుటుంబంలో అందరి పేరిట హుడ్కుల్లిలో వ్యవసాయ భూములు పొందినట్లు ఆరోపించారు. విలేకరుల సమావేశాల్లో తిరుపతి, లాలాజీ, ప్రభాకర్, సాయి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీటీసీ మేము ఇచ్చిన తర్వాత మేము తప్పుగా ఇవ్వలేదు. ఒక ఎస్సీ కులం చూసినా కూడా తర్వాత మేము ఇచ్చినాం. దాని గురించి వివరణ అయ్యాయండి అని వీళ్ళు మధ్యలో వచ్చి మాకు ఇవ్వద్దా, మా కులంకి ఇవ్వద్దా అని వాళ్ళు చెప్పారు. ఇది చాలా తప్పు, చాలా అన్యాయం. దాని మీద మేము ఖండిస్తున్నాం. మళ్ళీ దానికి వాళ్ళు తప్పుగా మాట్లాడితే మళ్ళీ పోలీస్ స్టేషన్కు పోతాం. దీని మీద చాలా పెద్ద ధర్నా వరకు తీసుకుంటాం. మొన్న మేము ఫారెస్ట్ ఆఫీస్ పోయినాము. విక్రమ్, మా మాజీ సర్పంచ్ కిజర్ గారు, మళ్ళా మీ పేరేంటి జగదీష్ అని ఒక పిల్లగాడు, నేను ఐదుగురం పోయి ఫారెస్ట్కు రేంజర్కి ఇస్తామని పోయినాము దరఖాస్తు. అక్కడ మా కులాన్ని కొందరు వ్యక్తులు ఈ రోడ్ల మీద తిరిగేటోళ్ళు ఏమంటున్నారంటే ప్రతి దానికి కులాన్ని పట్టి ఏడుస్తున్నారు, ముస్లిం తోటి ఇది చేస్తున్నారు అని కొందరు వ్యక్తులు ఇక్కడ బస్టాండ్ పొంట తిరిగేటోళ్ళు బాగా ఇది చేస్తున్నారు. కానీ ఈ పొలిటికల్ ఈ దరఖాస్తుల మా కులం ఆర్యాది అని పేరు ఉంటే దేనికి దానికి మేము సిద్ధం ఉంటాము. ఎవరో నిన్న ఇక్కడ ప్రెస్మెంట్ పెట్టిన వాళ్ళు ఎవరో ఆ వ్యక్తులు మా ముంగట వచ్చి చర్చకు వస్తాన్నారట. మా ముంగట వచ్చి చర్చలో ఇక్కడ మనం సెంటర్లో, బజార్ సెంటర్లో అక్కడ శివాజీ మహారాజ్ జెండా ఉన్నది. ఆ జెండా దగ్గర మేము కూడా ఉంటాను రామని చర్చలకు మేము కూడా సిద్ధం ఉంటాము. వచ్చాలు చర్చలో పాల్గొనాలి. టీవీలు వస్తుండే, ఇప్పుడు ఈ కొత్త టీవీలకి రిపేరింగ్ కాదు, పెద్ద దానికి సాల్టింగ్ పెట్టి వస్తుంది. ఆయనకు ఫీడ్ చేసి సాల్టింగ్ పెట్టి ఏదో రిపేర్ చేసే మనిషి ఆయనకి తెచ్చి ఎంపీటీ చేసిండు. ఆయన ఏరియాలో ఏం చేసిండు, కొన్ని పనులు వస్తే ఈయన పనులు చేయడు. ఈయన పనులు ఇస్తే పనులు అమ్ముకుంటాడు. ఆయన అమ్ముకొని జేబులు వేసుకుంటాడు. కొన్ని పనులు కొనడాలు దొరకకపోతే పనులు వాపీస్ అయిపోయినాయి. అంతేగాని ఈయన పెద్దగా మాట్లాడగాను వేరేసారి మాట్లాడద్దు. ఆయన హద్దులో ఉండాలి. ఇక హద్దు దాటితే ఇంకా బాగా దీని తర్వాత చెప్పేది ఉంటుంది. ఇక అక్కడ మళ్ళీ భార్యను తెచ్చుకోకుండా భార్య సరిత అని ఇచ్చేసారు. సరిత ఎక్కడ వచ్చింది భయ్? అక్కడ ఒకళ్ళు ఎవరో కనబడతారు. ఆ సరితనేనా? అక్కడ ఒకళ్ళు నిలబడి ఉన్నారు. ఆ చీర లెక్కన అనిపిస్తుంది. సరితేనా అది పక్కకుండే? అట్లా సరిత అయితే కావచ్చు, మా కళ్ళకైతే కనబడతలేదు. ఆ చీర లెక్క ఒకటి ఉండే, అదే సరిత అనుకుంటే కరెక్టే. దానికి మేము ఇది చేస్తాం. అంతేగాని భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి, జాగ్రత్త. మేము కులం గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మేము ఆరే కులస్తులతో అందరితో కలిసి మెలిసి ఉన్నాం. ఇప్పటికి కూడా మాతో ఇంకో మాట, నిన్న దరఖాస్తు ఇచ్చిన దాంట్లో కూడా ఆరే కులస్తులు షెండే లాలాజీ ఎక్కడ ఉన్నాడు. కులకు మీరు కావాలని ఎన్నికల స్టంట్ లాగా కులం ఒక వేస్తారు. అంతేగాని కులం మాట ఎవడతేలేదు. మీకు అడగండి, షేక్ అహ్మద్ కూడా కానీ, దుబ్బాగూడ కానీ, సిరిపూర్ గ్రామం ఎక్కడికి పోయి అడగండి. ఈ చెనకపూరి శంకర్ అటువంటి చిల్లరగాళ్ళ మాటలు ఇడిచేసి వేరేళ్ళకి అడగండి మేము ఎట్లుంటాము ఆరే కులస్తులతో. అంతేగాని ప్రతిదానికి కులానికి అడ్డు తేవద్దని ఇది ఒక వార్నింగ్ లెక్కిస్తున్నాం. ఆరే కులస్తులు ఫారెస్ట్ ఆఫీస్లో అవార్డు మా ఆరే కులస్తులకు ఇస్తే మా ఆరే కులానికి ఇవ్వద్దు అని మేము చెప్పినట్టు వక్రీకరించి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఒక వ్యక్తి ఎంపీడీసీ అని చెప్పిండు. అతని భార్య ఎంపీడీసీ, నేను ఎంపీడీసీ అయితే నాకు పిలిచిండ్రు, నేను 3 సంవత్సరాల ముందు పోయి కష్టపడ్డా, అది చేసిన అన్నాడు. ఏం కష్టపడ్డాడో ఫారెస్ట్ వాళ్ళు జవాబు ఇచ్చిన తర్వాత తెలుసుకుందాం తర్వాత మాట అది. అంతేగాని ఈయన ఎంపీడీసీ అని చెప్తాను. అది ఎంపీడీసీ అని చెప్పడం కూడా చీటింగే ఒకటి. రెండోది, ఆయనకు ఎంపీడీసీ అని చెప్పుకునే ఇప్పుడు హోదా లేదు. కానీ భవిష్యత్తులో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని యొక్క నీడ ఉందేమో, ఆ నీడతో భవిష్యత్తు అవుతాడేమో. కానీ ఇప్పుడైతే లేదు. ఆ నీడ ఎందుకు ఉందో సిర్పూలో కోడే కూస్తుంది. ఎందుకు నీడ నడుస్తుందో ఎవరికి లేనిది అక్కడే నీడ నడుస్తుంది అని కోడే కూస్తుంది. ఆ మాటలు
ఇంకో వ్యక్తి చెప్పిండు ఏం పనులు చేసిరని. ఇవాళ పోయి చూసి వచ్చిన ఆయన గ్రామంలోనే. నా సిర్పూర్ గ్రామ పంచాయతీలో ఒక వార్డుకి ఎంత ఉంటుందో ఆయన మొత్తం గ్రామ పంచాయతీ అంతా. ఆ గ్రామ పంచాయతీలోనే స్కూల్కి పోయేదానికి మొత్తం నీళ్ళు ఉన్నాయి. మొత్తం మురికి ఇది ఉంది. ఆయన ఉండేది సిర్పూర్. ఆయన చెప్పేది అది అక్కడ పోయి అప్పుడు అడవికి ఎప్పుడు పోయిండో ఏమో, అడవికి ఎప్పుడు తీసుకోపోయిండో, పగలు పోయిండా రాత్రి పోయిండా, మాలికి పోయిండా, ఎక్కడ పోయిండా, మాలికి పోయిండు ఒకసారి ఆయన గతంలో, మాలికి పోయిండా ఏం పోయిండో అదే చెప్తానేమో, దానికోసం అవార్డు ఇచ్చిందేమో. అంతేగాని ఆయన చేసిందేం ఫారెస్ట్ లేదని మా ఇది ఇవ్వండి. అడవి సంరక్షణ కోసం, వన్య సంరక్షణ కోసం ఎవరు కాపాడుతారో వాళ్ళకి ఇవ్వండి. ఇవ్వడానికి మేము ఇప్పుడు అభ్యంతరం లేదు. ఇది కాదు ఇంకా 10 మందికి ఇవ్వండి. కానీ అడవి వన్య సంరక్షణ కోసం కాపాడిన వ్యక్తులకు ఇవ్వకుండా పత్తాసు పలికే వల్కులకు ఆ సెక్షన్ అధికారులకు కానీ రేంజర్లతోని మంచిగా పార్టీ చేసుకునే వారికి ఇవ్వడం అది సమంజసం కాదు. గుడ్ల కాపర్లు ఉండవచ్చు, మేకలు కాస్టోళ్ళు ఉండవచ్చు, అడవికి పోయే వేరే వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇవ్వకుండా ఒక బినామీ అటువంటి మనిషికి ఇచ్చేసారు. దానికోసం మేము వివరణ అడిగినాం. అంతే, వివరణ అడిగితే మేము కులం మాట ఎక్కడ రాలేదు. కులం మాట ఎప్పుడు రాలేదు. ఒక కులం అంటే చెప్తాను. సిర్పూర్ వ్యక్తిని ఇప్పుడు చెనకపురి శంకర్ నాడు వాళ్ళు ఉండే సిర్పూర్లో వాళ్ళకి తీసుకోపోయి వాళ్ళు అప్పుడు చుట్టాలు అక్కడ సర్పంచ్ ఉండే ఉడుకుల్లిలో 6 కులస్తులు ఇప్పటికీ భూమి లేని వాళ్ళు ఒక 20 మంది ఉంటారు. ఎస్టీలో 15 మంది ఉంటారు. వారికి కాకుండా భూమి వీళ్ళ కుటుంబానికి 10 ఎకరాల భూమి పట్టా చేసారు ఉడుకుల్లి జీపీలో. వీళ్ళ అన్న అప్పుడు విఆర్ఏగా పనిచేస్తుండే 2006లో చెప్పించుకున్నారు వీరు. ఇది కాకుండా లక్ష్మీపూర్లో కూడా ఒక సర్వే నంబర్ 69/177లో 1 ఎకరం భూమి, ఖాతా నంబర్ 295. నామ్దేవ్ ఆయన ఇప్పుడు తిరుపతి గోదాం ఇన్ఛార్జ్ సీనియర్ స్టేట్గా ఉన్నాడు ఆయన. వీరి కుటుంబానికి ఉడుకులిలో 81/19 వీళ్ళ నాన్న పేరుతోని, 81/57 ఎకరంన్నర వీళ్ళ అమ్మ పేరుతోని, 81/63 2 ఎకరాలు నామ్దేవ్ భార్య పేరుతోని, చంకాపురి 2 ఎకరాలు, 81/64 3 ఎకరాలు వీళ్ళ వదినే పేరుతోని నానాజీ, 81/65 2 ఎకరాలు చంకాపురి శంకర్ వీళ్ళ తమ్ముడి పేరుతోని ఇప్పుడు పత్రికా విలేకరి. ఆయన పత్రికా విలేకరు అంటే పత్రికా విలేకరు రాసే విలేకరు కాదు ఆయన. ఇసుక ట్రాక్టర్ కొట్టేటప్పుడు ఏమైనా పట్టుకుంటే చేస్తే ఎంఆర్ దగ్గర అక్కడిక్కడ పోయి పోలీసు వాళ్ళు పోయి చెప్పుకొని ఇది చేస్తేందుకు. ఆయన చేసిన చరిత్ర బాగుంది. ఆయన నాకు చరిత్ర అడుగుడే కాదు. ఆయన పీర్లేస్ పైసలని, ఇన్సూరెన్స్ పైసలని, ఆ పైసలని ఈ పైసలని జమ చేసుడు తినేసుడు. ఎవరికి పైసలు ఇవ్వాలి? వాళ్ళ బాబు తినేవాళ్ళు ఇంకా 6 కులస్తులే. చాలాసార్లు పోలీసుల వరకు పోయిన వారు కూడా 6 కులస్తులే. అని న్యాయం చేస్తుంటే 6 కులస్తులు చేయండి పోయి. ఉడుకులు 10 ఎకరాలు అక్కడ 20 మంది బీదోళ్ళన్నారు. వాళ్ళకి భూమి ఇవ్వండి. మేము ఇచ్చేస్తాం. వాళ్ళకు ఇచ్చేస్తాం. వాళ్ళ భూమి సాగుకు ఏమైనా పైసలు కావాలంటే మేము పైసలు ఇస్తాం. మేము వచ్చిన వాళ్ళు 10-10 ఇస్తాం. ఈ 10 ఎకరాలు ఉందిగా మీరు ఇవ్వండి, 10 ఎకరాలు మేము ఇస్తాం వాళ్ళ సాగు కోసం. అంతేగాని మొత్తం ఎక్కడక్కడ కబ్జాలు చేసేది వీరు, కానీ ఉల్టా సీదా మాటలు మాట్లాడుతారు. సిర్పూర్ గ్రామ పంచాయతీ ఏం పని జరిగింది? సిర్పూర్ గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు 75% రోడ్లు అయి ఉన్నాయి. 75% లిమిటెడ్. షిమ్లా నగర్ కంప్లీట్ అయిపోయింది, గొల్లవాడ కంప్లీట్ అయింది, బెస్తావాడ కంప్లీట్ అయింది, కాపువాడ కంప్లీట్ అయింది. ఎస్టీ కాలనీలో రోడ్లు వేసినాం, వికాస్ డిగ్రీ కాలేజ్ సైడ్ రోడ్లు వేసినాం, ఎస్సీ కాలనీ ఎస్సీ మన మహారాజుల కాలనీ అక్కడ రోడ్ వేసినాం. నా కాలంలో ఎంపీడీ ఆఫీస్కి వేసినాం, ఎంఆర్ ఆఫీస్కి వేసినాం. షేక్ అహ్మద్ కూడా గల్లీ లేదు, అట్లా వేసినాం. పాతలో గల్లీ లేకుండా వేసినాం. శివాపూర్లో కొన్ని మిగిలినాయి. డౌన్లో మ్యాక్సిమం రోడ్లు అయినాయి. అంతేగాని ఏదో అది ఇది చెప్పుడు అని ఏం తెలుసు భయ్. కిషోర్ చెప్తాడు.